హలో, బాగున్నారా? ఈరోజు నేను బఠానీల కర్రీ అంటే కట్లెట్ అనొచ్చు, చాట్ అనొచ్చు, ఆలు బఠానీ కర్రీ అనొచ్చు అనమాట. నేనైతే ఇలా చేసుకొని చాట్ లాగా తింటాను. ఫస్ట్ అయితే బఠానీలు, ఈసారి నా దగ్గర గ్రీన్ బఠానీ ఉన్నాయి. గ్రీన్ బఠానీ ఒక 4-5 ఆలులు వేసేసాను. కొంచెం పెద్దగా ఉండేవి 3, చిన్నవి 2 ఉన్నాయి, అవి వేసేసాను. ఇవి కుక్కర్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేస్తున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలి కదా. ఆలు ఉడికిపోతాయి కానీ బఠానీలు, శనగలు లాంటివి కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. కాబట్టి ఇది చేసి చాలా రోజులైంది. రోజు అనుకుంటున్నాను, నాకు ఓపిక ఉండక వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి ఓపిక ఉండట్లేదు. అందుకని ఇప్పుడైతే ఓపిక చేసుకొని అన్ని వీడియోస్ పెట్టేసుకుంటున్నాను అనమాట, ఒక్కొక్కటి. ఇప్పుడు టమాటాస్ నేను 1/2 కిలో పైన తీసుకున్నాను. ఎందుకంటే మనకు వేరే పులుపు లేకుండా టమాటా పులుపుతోటి ఎక్కువ టమాటా క్వాంటిటీ ఎక్కువ వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇది చపాతీలోకి నంచుకోవచ్చు, పూరీలోకి నంచుకోవచ్చు, ఉట్టిగా తినేసేయచ్చు అనమాట. దీనిపైన బూందీ లాంటివి, మిక్చర్ లాంటివి వేసేసుకొని ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తినేసేయచ్చు. అంటే సాయంకాలం ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద తీసేసుకోవచ్చు అనమాట. చాట్ బఠానీ కట్లెట్, అది ఆలు బఠానీ కట్లెట్ టైప్లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే టమాటా గుజ్జు తీసేసాను. ఫస్ట్ బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి నేను ఈ టమాటాలన్నీ మిక్సీ చేసి వేసేసుకుంటున్నాను. తొక్కలు లేకుండా ఉంటే, అంటే సన్నగా పీసెస్ కట్ చేసాం అనుకోండి, తొక్కలుగా అనిపిస్తుంది కదా, అప్పుడు బాగుండదు. ఇలా మిక్సీ చేసేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. అందుకని ఇట్లా చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టమాటా, ఆలు బఠానీ అంతే అన్నమాట. పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకుంటే బాగుంటుంది. కారానికి పచ్చిమిర్చి మాత్రమే వేసాను, కొంచెం కారం వేసాను. చూడండి, ఆల్రెడీ రెడ్గా ఉందన్నమాట. టమాటాలు మంచి కలర్లో ఉన్నాయి కదా, అందుకని కొంచెం టమాటా వేగిన తర్వాత ఇవి విజిల్స్ వచ్చేసాయి, తీసాను. వేడిగా ఉన్నాయి కదా, తీసి పక్కన పెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఆలులు పక్కకు తీసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే, మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అనమాట. ఇలా చేశానంటే ఇదే ఒక కప్పు నిండా వేసుకొని తినేస్తారు అంతే. అదే డిన్నర్ కింద మాకు. అంటే మళ్ళీ పూరి చేయక్కర్లేదు, చపాతీ చేయక్కర్లేదు అనమాట. డైరెక్ట్గా ఇట్లాగే తినేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చూసారా, మనం బఠానీలు వేసుకున్నాము. మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఆలు, బఠానీ, టమాటా అన్నీ ఉన్నాయి కాబట్టి మంచిది. ఒక కప్పు తిన్నామంటే మన పొట్ట కూడా ఫుల్ అయిపోతుంది. నైట్ అంటే ఈవినింగ్ 6:30, 7 ఆ టైంలో స్నాక్గా తీసుకున్నాం అనుకోండి, మనం ఇంకా నైట్ డిన్నర్ స్కిప్ చేసేయచ్చు అనమాట. బ్రెడ్ వేయించుకొని అలా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఎప్పుడు క్వాంటిటీ ఎక్కువే అవుతుందన్నమాట. నేను నెక్స్ట్ డే ఈవినింగ్కి బ్రెడ్ అలా వేయించి ఇలా అట్లా తినేస్తాము. లేకపోతే చపాతీ చేస్తాను, ఎక్కువ పూరీ చేస్తాను. ఇట్లా ఈసారి అయితే చపాతీ, పూరీ అట్లా పెట్టుకోకుండా, ఎందుకంటే పూరీ ఆయిల్ ఐటము, చపాతీ వంటిట్లో నుంచి కొంచెము ఒత్తి అలా వేసుకుంటూ కూర్చోవాలి. అది కొంచెం ఓపిక లేక ఇట్లాగే తినేసాం అనమాట 2 days. ఇది హెవీ ఫుడ్డే కాబట్టి నేను చెప్పాను కదా, 7:30 అట్లా ఆ టైంలో మనం తీసేసుకున్నామంటే 1 కప్పు డిన్నర్ కింద వచ్చేస్తుంది. మనకు మంచిగా కూడా ఉంటుంది, హెవీగా ఉంటుంది. బఠానీలు, ఆలు, కూరలు అన్నీ తిన్నట్టు ఉంటుంది కదా, అందుకనేసి ఇవైతే పీసెస్ లాగా కట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా స్మాష్ చేసేసి వేసేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఇది ఆలు మంచిగా ఆయిల్లో వేయించుకొని, బటర్లో కానీ గీలో కానీ వేయించి ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. నేనైతే అంత ఎక్కువ ఆలు వేయించి తలుచుకోలేదన్నమాట. ఇట్లా వేసేస్తే కూడా బాగుంటుందని ఇట్లాగే వేస్తున్నాను. ఎందుకంటే ఆలులో
చాలా ఆయిల్ వేసి వేయించామనుకోండి బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. కానీ అంతంత ఆయిల్ తినేయడం, మనం పూరి చేసుకోకుండా వేరే డీప్ ఫ్రై ఐటెం చేయకుండా దీంట్లోనే అంత క్వాంటిటీ ఆయిల్ వాడటం అయితే ఇష్టం లేదు. అందుకని ఇట్లా కర్రీ లాగా చేసి మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇట్లా ట్రై చేసి చూడండి. దానికి మళ్ళీ ప్రత్యేకంగా పూరీలు చపాతీలు చేసుకోకుండా ఇట్లా డిన్నరు బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటుందన్నమాట. ఒక కప్పు దానిపైన సన్న ఉల్లిపాయలు, మిక్స్చర్ కానీ, బూందీ కానీ, ఒడియాలు కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏది ఉన్నా అలా పైన చల్లేసుకొని, పానీపూరీలు ఉంటాయి కదా, ఆ పూరీలు కానీ ఇట్లా క్రిస్పీగా ముక్కలు అలా వేసేసుకొని, ఉల్లిపాయలు వేసేసుకొని, కొత్తిమీర వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా కల్పిస్తున్నాను కదా మీకు, అందుకని చేసుకొని చూడండి, గ్యారెంటీ నచ్చుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసాను, ఆ తర్వాత కొంచెం కారం వేసాను. ఆల్రెడీ రెడ్డిష్గా ఉంది, మనం కారపొడి ఎక్కువ వేసాం అనుకోండి ఇంకా ఎర్రగా తయారవుతుంది కదా, ఎందుకులే అనేసి కొంచెం కారం వేసేసాను. నేను పచ్చిమిర్చి, పుదీనా కొంచెం మిక్సీ చేసి వేసేసాను. ఈ మధ్య ఈ కారం పచ్చళ్ళు కానీ తెప్పించాను, ఇంక ఈ కారం ఉంటుంది ఎక్కువ. ఎండుమిర్చి తెచ్చి మిక్సీ వేసుకుంటానమాట, మిక్సీ వేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. కొంచెం ఈసారి అన్నీ అంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటివన్నీ ఇంకా పాటించాల్సి వస్తుంది, రెడీమేడే తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఆలు కొంచెం ఇట్లా స్మాష్ చేసేస్తే బాగుంటుంది అనమాట. అంత పెద్ద పెద్ద పీసెస్ ఉంటే బాగుండదు. అప్పుడు మనకు ఒక థిక్నెస్గా మంచిగా వచ్చేస్తుంది, గుజ్జుగా బాగుంటుంది టేస్ట్ అనేది. అదే చూడటానికి థిక్గా అయిపోతుంది అన్నమాట. ఒక 5 minutes ఉడకనిద్దాం. అన్నీ వేసేసాం మనం దాంట్లో, ఉప్పు కారం అన్నీ. ఇప్పుడు నేను పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం కసూరి మేతి వేస్తాను లాస్ట్లో, అంతే అన్నమాట. మీరు ఇందాకే స్మాష్ చేసి వేసేయచ్చు ఫస్ట్లోనే. నేను ముక్కలు ఉడికిపోయాయి కదా, వద్దులే అనుకున్నాను, కానీ స్మాష్ చేస్తేనే బాగుంటుంది, అలా ఒక మంచి స్ట్రక్చర్ అనేది వస్తుందని ఇలా చేసేస్తున్నాను అనమాట. ఇంత వేడిగా మీరు చేయలేనప్పుడు ఫస్టే వేసేసేయండి, ఆలు ఉడికించినప్పుడే స్మాష్ చేసి పెట్టుకొని వేసేయండి, బాగుంటుంది. యాక్చువల్గా ఇది పావు బజ్జీ ఆ బ్రెడ్ తెచ్చుకొని అలా పావు ఎలా ఉంటుందో అలా తయారైందనమాట, అంత బాగుంది. పావు బజ్జీ కర్రీ అంటారు కదా, అట్లా వచ్చిందనమాట. అన్ని కూరలు వేసి ఆ కర్రీ చేస్తారు, కానీ మనం ఏమీ వేయలేదు, ఆలు టమాటా ఓన్లీ బఠానీ మాత్రమే వేసాము. ఆ స్మెల్ అయితే అలా వచ్చిందనమాట, అంత బాగా. మనం టమాటా క్వాంటిటీ ఎక్కువ వేసేటప్పటికి కలర్ కూడా చూసారా ఎంత బాగుందో, పులుపు కూడా చాలా బాగుందన్నమాట. 1/2 kg దాకా టమాటాలు వేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. మంచిగా మిక్స్ చేసేసాను, కొంచెం థిక్నెస్ అయిపోయింది చూసారా. ఇప్పుడు బాగా ఉడకనిద్దాం, ఒక 5 minutes ఉడికించి ఆ తర్వాత ఇప్పుడు నేను పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి వేయాలి. కొంచెం సాల్ట్ తగ్గిందనమాట, సాల్ట్ వేస్తున్నాను. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నేను, 2 monthsకి ఒకసారి బఠానీలతోటి, ఎక్కువ తెల్ల బఠానీలతో చేస్తూ ఉంటానన్నమాట. ఇది యాక్చువల్గా ఈ కర్రీ మనం పానీపూరీలు ఉంటాయి కదా, ఆ పూరీల్లో వేసుకొని ఆ వాటర్ తయారు చేసుకొని వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసేస్తున్నాను. అప్పుడు మనకు మసాలా స్మెల్ అనేది వస్తుంది. దీంట్లో కొంచెం ధనియాలు వేసుకుంటే సరిపోతుంది, ధనియా పౌడర్ అనమాట, కొద్దిగా వేసాను.
మంచి టేస్ట్ స్మెల్ మంచిగా ఉంటుందన్నమాట. జీలకర్ర, ధనియా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కొంచెం పేస్ట్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసేసి మంచిగా మిక్సీ చేస్తాను. ఆ తర్వాత దీంట్లో వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఉంటుంది మంచి స్మెల్ అనేది. చూడటానికైతే భలే బాగుంది. గ్రీన్, ఆరెంజ్, వైట్ అన్ని కలర్స్ కలిసాయన్నమాట. సూపర్ స్మెల్ ఉంది, సూపర్ టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది రెగ్యులర్గా మీ డిన్నర్కి కానీ మీ స్నాక్ కానీ కంపల్సరీ ఉంచుకుంటారన్నమాట. చపాతీలు ఇష్టంగా తినేవాళ్ళు చపాతీ కర్రీకి, పూరీలు ఇష్టంగా తినేవాళ్ళు పూరీల్లోకి అలా చేసేసుకుంటారు. చాలా బాగుంటుంది. దీన్ని బటర్ కానీ కొంచెం పైన వేసుకొని తిన్నామంటే ఉల్లిపాయలు అలా వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఇది ఒక 15 ఇయర్స్ నుంచి మా చిన్నపిల్లలు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నానన్నమాట. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా చేసి కర్రీ దాని మీద ఉల్లిపాయలు అట్లా కొత్తిమీర వేసేసి మిక్చర్ లాంటివి వేసి ఇచ్చానంటే అది చేగూడీలు కానీ ఏ ఉంటే అవి పైన అలా వేసిస్తే భలే ఇష్టంగా తినేవాళ్ళు. అలాగే నేను కంటిన్యూ అనమాట. ఇప్పటికి కూడా అలాగే చేస్తే వాళ్ళకి ఇష్టమే తింటారనమాట. అంటే చిన్నప్పుడు అయితే తింటారు కానీ పెద్ద అయ్యాక వాళ్ళకి టేస్ట్లు తెలుస్తాయి కదా అని కామ్గుంటాం కదా. కాదు, మా పిల్లలకి ఇప్పటికీ ఇట్లా నచ్చుతుందనమాట. సరే, లాస్ట్లో నేను గీ వేసాను. ఇప్పుడు మనం బటర్ కానీ వేసుకుంటే బాగుంటుంది. మీగడ కానీ బటర్ కానీ అట్లా. మా ఇంట్లో 2 లేవు అనేసి నేను నెయ్యి వేసేసాను. ఏమా టేస్ట్ ఉందన్నమాట. స్మెల్ అదిరిపోతుంది. చూసారా, మంచిగా కుక్ అయిపోయింది బాగా. కొంచెం మనం నెయ్యి వేసాం కదా, అది మంచిగా చూసారా తేలుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి సమ్మర్ అయిపోయింది కదా, మనమేమో కిచెన్లో ఉండాలంటే అస్సలు చేయబుద్ధి అవ్వట్లేదు, అంతంతసేపు ఉండబుద్ధి అవ్వట్లేదు అనమాట. మార్నింగే మనకు కావాల్సినవి మనకు ఓపుకున్నప్పుడే చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ టైంకి అసలు ఓపిక ఉండదు. కాబట్టి మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు మనం 1 అవర్లో మనం వంట చేసేటప్పుడే ఇట్లాంటివి కూడా ప్రిపేర్ చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. నేను చెప్పాను కదా మాకు ఇదే డిన్నర్ అండ్ స్నాక్ అని. ఇట్లా వేసేసుకొని మంచిగా కప్స్లో వేసేసుకొని ఆనియన్స్, ఆ తర్వాత ఇంట్లో మిక్స్చర్ ఉంది, ఆ మిక్స్చర్ పైన వేసేసుకొని తినేసామన్నమాట. చూసారా, మీకు చూసేదానికి ఎక్కువ క్వాంటిటీ లాగా అనిపించింది. 3 కప్స్ తీసేసాక కొంచెం ఇంకా రేపు ఈవినింగ్కి మాకు 3 కప్స్ వచ్చేస్తుంది అనమాట. అలా ఎందుకంటే మనం ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడు చేయం కాబట్టి 2 టైమ్స్ తినడానికి అలా ఉంచుతాను నేను. అలాగే చేసుకుంటాను అనమాట. 3 టైమ్స్ అదే 2 టైమ్స్ తినడానికి కొంచెం క్వాంటిటీ ఎక్కువే వస్తుంది కాబట్టి. ఇలా ప్లెయిన్ తినడం ఇష్టం లేకపోతే వేయించిన బ్రెడ్ కానీ చపాతీ కానీ పూరీ కానీ చెప్పాను కదా మిక్సర్ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, ఇంట్లో మురుకులు ఉన్నాయి, అవి వేసుకున్నాను అనమాట. జంతికలు, మురుకులు. ఈ వీడియో నచ్చినట్లయితే